ఏయ్ ఏయ్ ఏం పేరు నీ పేరు? ఏయ్ ఏం పేరు నీ పేరు? నిన్నే. ఓహో పిచ్చిదానివా? పిచ్చిదానివైనా ఇంత నమ్మకమే. ఇప్పుడు ఎక్కడ తీసుకోవాలి? ఎక్కడ తీసుకోవాలి? వీడెవడు ఈ పొలనే అంటాడు కదా. ఒరే ఒరే ఇది పిచ్చిదిరా, దీన్ని ఏం చేయకురా. రే ముసలి లెక్క నీకెందుకురా ఒక్క గుద్దుకు తత్తావు? నువ్వు గుద్దుతే నేను చెత్త కావచ్చురా. ఆ సాగు కూడా నాకు అదృష్టమేరా. కానీ ఈ బిడ్డను ఏం చేయకరా. నీకు ఉంటుందిరా. ఒరే పురుగులు పడిపోతావురా, చర్యలు బట్టి నాశనం అయిపోతావురా. వద్దురా ఒరు వద్దురా వద్దురా. నీకెందుకురా? చూసుకో వద్దురా పురుగులు పడిపోతావు. చర్యలు పడిపోతావురా. ఈ కళ్ళ ముందే నెయ్యిస్తున్నా చూడు. చెప్పనిరా నువ్వు? అమ్మా అసలు ఎవరు బాబాయ్? ఈ గొడవేంది? ఈ అమ్మాయి ఎవరు? చూడు బిడ్డ, ఈ అమ్మాయి మధ్యస్థిమితం లేదు. వాడొచ్చి ఈమెను పాడు చేయబోయింది. వద్దురా నేను అడ్డుకున్నందుకు నన్ను కొట్టిండు. సమయానికి నువ్వు దేవుడు లెక్కొచ్చి కాపాడ్డావు. లేకపోతే దీని బతుకు ఎలా బుగ్గిపాలయ్యేది బిడ్డ, బుగ్గిపాలయ్యేది. సర్లే బాబాయ్, ఇంతకీ అమ్మాయి పేరేంది? అమ్మాయి పేరు అది ఇప్పటి వరకు నేను కూడా అడగలేదు బిడ్డ. చూడనా, నీ పేరేంటి చెప్పురా. చెప్పురా నా నీ పేరేందో. నీ పేరేం చెప్పు, నేనున్నా కదా. చెప్పురా పేరేం చెప్పురా. చూడు బాబాయ్, మతి స్థిమితం లేని అమ్మాయి నువ్వే అన్నావు కదా, తన పేరు తనకెట్లా తెలుస్తుంది? అవు బిడ్డ, నువ్వన్నది కూడా నిజమే. ఎట్లా తెలుస్తుంది తన పేరు? చూడు బాబాయ్, ఈ భూమి మీద మనిషికి ఆస్తి లేకుండా మంచిదే కానీ ఆధార్ కార్డు తప్పకుండా ఉండాలి. అది ఉండాలంటే ఈ మనిషి కంటే ఒక పేరు ఉండాలి. పేరా? పేరు లేని మనిషితోటి మనకెందుకయ్యా? ఈ అమ్మాయిని కాపాడాలనుకున్నాం, కాపాడినాం. ఈ అమ్మాయిని తీసుకుపోయి ఏదైనా పిచ్చాసుపత్రిలో జాయిన్ చేద్దాం బా. అదేంటి బాబాయ్ అట్లా అంటున్నావు? తను నీ బిడ్డ అయితే అట్లే అంటువా? నీ బిడ్డ కాదు కాబట్టి అట్లా అంటున్నావు. అయ్యో గట్లా మాట్లాడుతున్నావు బిడ్డ. చిన్నప్పుడే నా కొడుకు దూరమైన బాధను ఇంకా నేను మర్చిపోలేకపోతున్నాను. సరే గాని ఇప్పుడు ఈ బిడ్డని ఏం చేస్తాను చెప్పు బిడ్డ. చేసేదే ఉంది బాబాయ్, ఫస్ట్ దానికంటూ ఒక పేరు పెట్టాలి. పేరా? ఈ అమ్మాయికి ఏం పేరు పెడదాం బిడ్డ? చూడు బాబాయ్, అమ్మాయి ముఖం చూస్తే సీతాదేవిలా ఉంది. ఏదన్నా కానీ రేపు కొత్త డ్రెస్ తీసుకొస్తా, వేసిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం. అందాక మీ ఇంటిగా ఉండని. నా దగ్గర
నాకు అసలు ఉండటానికి ఇల్లే లేదు బిడ్డ. అసలుంటిది ఈ అమ్మాయిని నేనెక్కడ ఉంచుకోవాలి? నాతోటి కాదు బిడ్డ. చూడు బాబాయ్, నీ దగ్గర గుడిసెలో ఉన్నా కూడా జనాలకు ఆనందంగా ఉంటుంది. అదే నా దగ్గర బంగ్లాలో ఉన్నా కూడా జనాలకు అనుమానంగా ఉంటుంది. అందుకని నా మాట విని ఇప్పుడైతే నీ దగ్గర ఉండేది తీసుకెళ్ళి. సరే బిడ్డ, నువ్వు చెప్తున్నావు కాబట్టి నా గుడిసెలకు నేను తీసుకెళ్తాను. కానీ రేపు పొద్దుగాల మాత్రం కొత్త బట్టలు తీసుకొని రావాలి. తప్పకుండా వస్తా బాబాయ్. సరే బిడ్డ, రా బిడ్డ. చూసావా బాబాయ్ ఎంత చక్కగా ఉందో? అవునయ్యా, రామ సక్కంగా ఉంది. అవును బాబాయ్, అలా ఉంది కాబట్టి ఇవాటి నుండి ఒక మరో సీతల పేరుగా ఉంది. ఏంటి బాబు, అర్థం కాలేదు. మీరే అన్నారు కదా బాబాయ్ తను రామ చక్కగా ఉందని. కేవలం అలా ఉండేది సీతాదేవి మాత్రమే. అందుకే ఇవాటి నుండి తన పేరు సీత అని పెడదాం. నచ్చిందా బాబాయ్? బాగా నచ్చింది. రామ సక్కని సీత. ఇటువంటి బిడ్డ నా కడుపున పుడితే ఎంత బాగుండు అని అనిపిస్తుంది బిడ్డ. పుట్టిందనుకో బాబాయ్, ఇవాటి నుండి తన ఆర్థికంగా నేను చూసుకుంటా, అండగా మీరు ఉండండి చాలు. చిన్నప్పుడు కొడుకు పుట్టి దూరమైంది. ఇప్పుడు ఆ కొడుకు రూపంలో ఈ బిడ్డను ఆ దేవుడు నాకు దగ్గర చేసింది. చాలు బాబాయ్, అలా చూసుకోండి తనని. సరేనా? నేను వెళ్ళొస్తాను. అలాగే బాబు. పెద్ద మనిషి ఈ ఫోటో చూడు. ఈ బుజ్జుని చూసినావేనా? అయ్యో, బుజ్జిని ఎడ చూడలే కదనే. సరే గాని ఈ బుజ్జిని ఎక్కడ చూసినావా నువ్వు? నిన్న రాత్రి ఉండనే పొద్దుగాల నుంచి కనబడతలేదు. ఊరంతా ఎనుకలాడుతున్నా. ఎవ్వరు అడిగినా కానీ నేను చూడలే అని అంటాను. భలే దొరికినవా పెద్ద మనిషి. నేను నా బిడ్డ గురించి అడిగితే నువ్వు నీ బిడ్డ గురించి అడుగుతానవా? ఇగో ఈయన కలిస్తే చెప్తుంది. ఇగో సరే గాని ఈ ఊళ్ళో నువ్వు కొత్త కనబడతావు. ఏం పేరేనిది? నా పేరు కేసిరెడ్డి. సరే అమ్మని చెప్పు. ఇగో అన్న ఈ అమ్మాయిని చూస్తున్నారా? కనబడదా? నాకైతే కొత్తగా ఉంది.
ఈ పొల్ల వాని బిడ్డ లెక్కనే ఉన్నది. ఎవరైతే నాకు పైసలు కావాలి, పొల్లని తీసుకుపోయి ఆ బ్రోకర్ మాకు అమ్ముతా. అయితే కానీ నీ పేరు ఏం పేరు బుజ్జి? ఎటుపోతాను? పలుకుతలేదు పలుకుతలేదు. ఇగో దా మళ్ళీ వదిలిట్రా. ఓదవా ఇలా నీకు పంట పండింది. ఏం పిల్లగా అటే పోయినావు? ఆకలి అవుతలే ఏంది నీకు? ఆకలి మా అవుతుంది, తిన్నది అరుగుతలేదు కానీ ఇంత మంద ఆగుతా అవుతుందో ఇలా. సరే రా కూర్చుందుదా. అయితే గాని మందు మాయల పడి మనిషి రుషే మర్చిపోయినట్టు ఉన్నగా. అయితే కానీ కూరని ఎక్కడి నుంచి పట్టుకొచ్చినావు? కత్తిలాగున్నది కూర, నిగనిగలుంది. ఏడుకెళ్ళి పట్టుకొచ్చినావు? ఏడుకలు పట్టుకొచ్చిన ముందు చేయి, ముందు పైసలు ఇచ్చినాక లెక్క. ఏ పైసలు తర్వాత ఇస్తే కానీ కూరది వయసు చిన్నగానే ఉన్నట్టునేగా. దీన్ని పెట్టుకుంటే నా హౌస్ ఫుల్ అయిపోతుంది. చేయి ముందు పైసలు. ఎంత దీని రేటు? చేయి ముందు పైసలు. ఇంట్లోకి వెనక మాట్లాడుకుందాం పా. ఫోన్ పే కొడతాగలరా అన్నాడు. ఏమే ఈ కాంచాలి నేను ఎట్లా చెప్తా అట్లా వినాలే. ఇక్కడికి ఎంతో మంది వస్తారు, ఎంతో మంది పోతారు. ఇంటానవా? ఉలుకులేదు పలుకులేదు ఏంది? కస్టమర్లు వచ్చి టైం అవుతుంది, తొందరగా రెడీగా. వాళ్ళు చెప్పినట్టు వినాలే. వినత్తుందా? నీకే చెప్పేది. హలో కేసిరెడ్డి, ఏమమ్మాయిని పెట్టుకొచ్చినవా నువ్వు? ఉలుకులేదు పలుకులేదు. అది ఇది మూగదా పిచ్చిదా? పైసలు అయితే ముందుగానే పట్టుకొని పోయినావు. అది పిచ్చిదైతే నీకెందుకు, మంచిదైతే నీకెందుకు? నీకు చినిగిన పైసలు ఖరాబ్ ఇస్తే ఊరుకుంటావు నువ్వు? చినిగిపోయిన మనిషిని పట్టుకొచ్చినావు నాకు. దాంతో నీకేం పని? నీకు కావాల్సింది దాని శరీరమే కదా. నీ సంగతి నేను రేపు చూస్తావు బిడ్డ. చెప్పింది వినత్తలేదా? నాకు కావాల్సింది పైసా, మొగానికి కావాల్సింది తెలుసా? అర్థమైతుందా? చెప్పినట్టు తినలేదనుకో నీ అందమైన శరీరం కోసి ముక్కలు ముక్కలు చేసి మన పక్కలో పడుకోబెడతా. అర్థమైతుందా? మాట్లాడుతా అంటే ఇట్టలేవేమి? ఇట్లా తినవు. నీ సంగతి ఇప్పుడు ఎట్లా చెప్తానంటే చెప్పుతా. ఇప్పుడు ఇక్కడ ఉండు. కనపడుతుంది ఇదేంటిదో? ఇంత భయం లేదండి నీకు? చెప్తినంతలేదా? వీడు చూడు ఏమనుకుంటారు నువ్వు ఇట్లా తినవు. ఏందే ఇప్పటిదాకా మౌనంగా ఉండి ఇప్పుడు చేయి లాడుతున్నావు? ఏమనిపిస్తుందా నీకు? ఏమైంది అసలు? ఈ రక్తం మరకలేంది? బాబాయ్, సీత నా దగ్గర ఉంది. నువ్వు తొందరగా మనవుడు బాబు దగ్గరకు వచ్చాయి. తొందరగా.
ఈ రక్తం మరకేంది, అసలేం జరిగింది అన్నీ తెలుసుకోవాలనుంది. కానీ మౌనం తప్ప మాట రాని నిన్ను ఏమని అడగాలి, నాకు ఎలా తెలియాలి? రే ఏమైంది బాబు, ఎందుకు అట్లా అరిచినావు? ఏం లేదు బాబాయ్, తన ఒంటి మీద రక్తం చూస్తుంటే నాకు చాలా భయం అవుతుంది. చూడు బాబు, ఈ పిచ్చిదాని తలరాత ఇట్లున్నట్టున్నది. మనం ఎంత కాపాడదాం అనుకున్నా గానీ జరిగేది జరగక మానలేదు. అంటే నువ్వు అనేది ఇంకేం కావాలి? ఏ అవలగాల్లో ఈ అమ్మాయిని నాశనం చేసేట్టున్నారు. ఆ రక్తం చూస్తే కనబడలేదా? ఈ రక్తం నాది కాదు. నన్నెవడేం చేయలేదు. అవును, మీరు అనుకున్నట్టు రక్తం మరకలు నాయి కాదు. నన్నెవడేం చేయలేదు. ఏం చేయలేదు. ఈ రక్తం మరకలు నాయి కాదు కాదు కాదు. నన్ను నమ్మండి. అయితే ఈ రక్తం ఎక్కడితో చెప్పు, అసలు ఏం జరిగిందో చెప్పు. అంటే నీకు మాటలు రావన్న విషయం, నువ్వు పిచ్చిదాను అన్న విషయం, ఇదంతా అబద్ధం అబద్ధం అబద్ధం, అంతా అబద్ధం. అయితే మనిషి చూస్తే ఇంత అందంగా ఉండవు, బాగా చదువుకొని మంచిగా బతకాల్సిన దానివి పిచ్చిదానిలో నటించడం ఏంది? అసలు ఎందుకు ఇట్లా చేసినావు? ఒకప్పుడు మనుషులు జంతువులకు మాత్రమే భయపడేది, కానీ నేటి సమాజంలో మనుషుల మధ్యలో బతకడం అంటేనే భయం వేస్తుంది. ఒక ఆడపిల్లని ఐస్ క్రీమ్ లెక్క కొనడం ఏంటి నాకు అర్థం కాదు. ఒకడైతే నేను వేసుకున్న నా జుట్టంతా కూడా లేడు, కానీ నువ్వు వత్తవా, ఎంత కత్తవు, నీకెంత కావాలి అని అడుగుతాడు. అలాంటప్పుడు ఈ సమాజంలో ఆడపిల్లకి ఎందుకు పుట్టించినవరా దేవుడా అని కుమిలి కుమిలి ఏడిచిన రోజులు ఎన్నో ఉన్నాయి. బాధపడకం. ఈ ఆడ జన్మ అంటేనే నీకే కాదమ్మా, రామాయణ భాగవతంలో కూడా ఆడదానికి ఈ శోకం తప్పలేదు. ఊరుకోబిడ్డ. అప్పుడంటే ఆడవాళ్ళను కాపాడడానికి రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, నాకెవరున్నారు? నీకు నేనున్నా. అలా అని నేను రామున్నో కృష్ణునో కాదు, బాధలు బంధాలు పంచుకునే ఒక మనసున్న మనిషిని. చెప్పు, నీ జీవితం ఎందుకు ఇలా అయిందో చెప్పు. ఏమని చెప్పాలి? కన్న తండ్రి కాలయముడై నన్ను బ్రోతల హౌస్ కి అమ్మేశాడని చెప్పాలా? లేక కన్న తండ్రి తాగుడుకు పైసలు లేక నన్ను మందిరాల్లో పాచి పనికి పంపించాడని చెప్పాలా? ఏమని చెప్పాలి? ఎట్లా అని చెప్పాలి? అంటే నీకు తండ్రి ఉన్నాడా? ఉన్నాడు అనే కంటే లేడు అని చెప్పడమే నయం. ఎందుకంటే నా జీవితంలో జరిగిన సంఘటనలు తలుచుకుంటే నేను బ్రతికుండే వ్యర్థం అనిపిస్తుంది. అలా అనకమ్మా, ముందు నీ తండ్రి ఎవరో చెప్పు, ఆ తర్వాత చరణ్ అన్ని తీరుస్తాడు. నా తండ్రి పేరు కేశిరెడ్డి. తాగుడుకు బానిసై తను తండ్రి అనే విషయాన్నే మర్చిపోయిండు. నా పేరు కేశిరెడ్డి. ఏంది, మీ నాన్న పేరు కేసిరెడ్డా? వాడు ఎక్కడుంటాడో నాకు తెలుసు. చరణ్, మన రాఘవకు ఫోన్ చేసి కేసిరెడ్డిని తీసుకురమ్మని చెప్పు. చెప్తా, ఇప్పుడే చెప్తా.
రాఘవ్ ఊళ్ళో కేసీఆర్ ఉంటాడు, మన ఊరు బాగా పంపిస్తుందిరా. సరే చెప్పిన వస్తాను. నన్ను ఎందుకు రమ్మన్నారు? నువ్వు ఎక్కడున్నావు ఇందపడి? రేయ్ నువ్వు అసలు మనిషి పశువా? ఏం మాట్లాడతావు నువ్వు అసలు? నువ్వే పిలుస్తావు, నువ్వే తిడతావు నన్ను. తను ఇక్కడికి ఎందుకు వచ్చిందో తర్వాత చెప్తా గానీ తను ఎవరో తెలుసా నీకు? ఏమన్నా? నాకు తెలియదు. మర్యాదగా నిజం చెప్పు, లేకపోతే నిన్ను పుట్టించిన నారాయణకి ఎదురు ఒకటి నరాలు కట్ చేస్తా. అయ్యో అంతా నాకెందుకు బాబు, చెప్తా, నిజమే చెప్తా. ఈ అమ్మాయి ఎవరో తెలియదు కానీ మొన్ననైతే ఒక చోటు తీసుకుపోయి అమ్మినాం. అయితే నీకు అంతే తెలుసా? కానీ తనేం చెప్తుందో విను. చెప్పు సీత, తను ఎవరో నువ్వనే చెప్పు. వీడు నా జీవితాన్ని నాశనం చేసిన రాక్షసుడు. అంతకంటే ముందు నాకు జన్మనిచ్చిన నా కన్న తండ్రి అని చెప్పుకోవడానికి నాకు సిగ్గేస్తుంది. బిడ్డ అంటే నువ్వు నా బిడ్డవా? అయ్యో బిడ్డ, నువ్వు నా బిడ్డవా? అయ్యో దేవుడా, ఎంత పాపం పని చేసినవాడో లేదు. నా బిడ్డ జీవితాన్ని నా చేతులతో నేనే నాశనం చేసిందా? భగవంతుడా. చూడు కేసిరెడ్డి, కన్న తండ్రివైన నువ్వే నీ బిడ్డను నిప్పుల్లో తోలాలని చూసావు. కానీ ఆ దేవుడు ఈ బాబు రూపంలో వచ్చి నీ బిడ్డను ఆ నిప్పుల్లో కాలకుండా నీళ్లు పోశాడు. నువ్వేం బాధపడకు కేసిరెడ్డి, బాధపడకు కేసిరెడ్డి. అంటే ఇప్పుడు నా బిడ్డకి ఏం కాకుండా ఈ బాబా కాపాడిండా? నీ బిడ్డ సీతాదేవి లాంటిది, తనకేం కాలేదు, నువ్వు బాధపడ. నాకు క్షమించు బిడ్డ, నాకు క్షమించు. బాధపడకండి అంకుల్. ఆడపిల్ల తప్పు చేస్తే తండ్రిగా మీరు వేయాల్సిన శిక్ష మీరు తప్పు చేస్తే తను వేసుకున్నది కనుక ఇకనైనా తను నీ కూతురుగా కాకుండా నీ కన్న తల్లిలా చూసుకోండి, సరేనా? చూసుకుంటానయ్యా. ఆ సీతాదేవి నా కడుపున పుట్టిందని గర్వంగా చెప్పుకుంటా. నా ప్రాణం కంటే ఎక్కువ చూసుకుంటా. అంతేకాదు అంకుల్, నీ బిడ్డ ఒట్టి సీత కూడా కాదు, రామసక్కని సీత అని మర్చిపోకండి. అట్లాగేనయ్యా. నా బిడ్డ రామసక్కని సీత అని లోకానికి చాటి చెప్తా. బిడ్డ సీత, పిచ్చిదానిలా దగ్గరయ్యావు, మంచిదానివై నా మనసు నిండావు, కానీ అందకుండా వెళ్ళిపోతున్నావా సీత? పిచ్చిదాన్నని తెలిసి పక్కన పెట్టుకున్నారు, కానీ మంచిదాన్నని తెలిసి కూడా నా గుణం చూశాక గుండెల్లో పెట్టుకున్నారనుకున్నా. కానీ ఇంకా కూడా పిచ్చిదానిలా బ్రతకమని పంపిస్తున్నావు. లేదు, నేను అలా బ్రతకలేను. నాకు నువ్వు కావాలి. ఈ టైం పోతే మళ్ళీ నాకు రాదు. నాకు నువ్వు కావాలి.
నువ్వు ఇక్కడ నేను వెళ్ళను. రామ్ చరణ్ ఎక్కడుంటే రామసక్కని సీత అక్కడే ఉంటది.